మళ్ళీ పథకాల పేరుతో సూపర్ సిక్స్తో అంత భారీ భారీ హామీలు ఇచ్చి ప్రజల్లోకి వచ్చారు, ఎన్నికల్లో వచ్చారు, గెలుపొందారు. ఇలాగే అడిగినప్పుడల్లా మేము సంపద సృష్టిస్తామనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. ఇప్పుడు కొత్తగా ఇవన్నీ కూడా ఇంకా గతంలో ప్రభుత్వం చేసిన అప్పుల్ని, గతంలో ప్రభుత్వం చేసిన ఆర్థిక చిన్నాభిన్నం అంటూ కొత్తగా తెరపై తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటి? వాస్తవంగా ప్రైవేట్ సంస్థలు అప్పగించడానికి ఇదంతా నడుస్తుందా? ఏం జరుగుతుంది అసలు? నమస్కారం రహి గారు, మీకు ప్యానెల్ పాల్గొన్న పెద్దలందరికీ కూడా. ఇది చంద్రబాబు నాయుడు గారి గురించి మనము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన విజన్ ఏంటో హైదరాబాద్ ని చూడొచ్చు. ఎంతమంది నవ్వుకున్నట్టే నవ్విన చెప్పి పండింది అన్నట్టు అట్లుంటదనమాట. కొంతమంది కబుర్లు చెప్పుకొని తండ్రి పేరు వాడుకొని వచ్చి తండ్రిని చూసి వేసారు ఓట్లు అనవసరంగా వేసామనేసి 150 నుంచి 11కు దించినా కూడా వాళ్ళు ఇప్పటికీ అట్లాంటి వాళ్ళని నమ్ముతున్న కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళ గురించి మనం మాట్లాడి కూడా వేస్ట్. వాళ్ళు రాష్ట్రానికి దేనికి నయా పైసాతో వేస్ట్, వాళ్ళు ఇంకా అంతే అన్నట్టు చెప్పుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడుతున్నాం, ఆయనకు తెలుసు ఏంటి అప్పులు ఉన్నాయని ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి కదా, సామాన్యులకు కూడా తెలుసు. ఎందుకంటే ఫైనాన్షియల్ అనేది ఒక ఇంటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో లేదా పేరెంట్స్ కావచ్చు, ఇద్దరు కష్టపడితే వచ్చిన అమౌంట్ తో ఎలా బడ్జెట్ ని మనం వేయాలి, పిల్లల్ని ఎలా చదివించాలి, నెలవారీ ఖర్చులు అన్ని వేసుకొని ఎలా నడిపిస్తామో, అప్పులు చేసినా ఎప్పటిలోపు తీర్చాలి అనే ఒక ఇదితో ఒక మన ఇంటి ఫైనాన్షియల్ స్టేటస్ ని మనం చూసుకొని నడిపించుకుంటాం. ఇన్ ద సేమ్ వే చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే రాష్ట్రాన్ని తీసుకొస్తారు. ఆయనకు చేతనవుతుంది, అందులో నో డౌట్. అది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎలా ఉన్నా రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిందే కదండి, వదిలేయలేం కదా దాన్ని. ఎవరో చేసిన దానికి మనం పందికొక్కుల్లా తినేసి దాన్ని ఇది చేసేసి పోతే మన రాష్ట్రాన్ని వదిలేయలేం కదా. అందుకే ప్రజలకు తెలుసు కాబట్టి ఘంటాపథంగా 164 సీట్లు ఏకంగా, ఏ కూటమి కాదు, ఏ ఎమ్మెల్యే, ఏ సర్వేలు కూడా ఒక్క సర్వే తప్పితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత ఇది ఇచ్చారు ప్రజలు. అది ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి మీద ఉన్న నమ్మకం అది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకుంటే ఆయన ఎక్స్పీరియన్స్ తెలియదు, ఆయన చెయ్యగలడో లేదో తెలియదు. కడుపు నిండి ఉంది. 2014 నుంచి 19లో చంద్రబాబు నాయుడు గారు పనులు చేస్తున్నారు కాబట్టి కడుపు నిండిన ప్రజలు ఏదో చెప్తున్నాడు, తండ్రిని చూసాం, ఇతను ఏదో ఇంకా యంగ్గా ఉన్నాడు, ఏదో చేస్తాడు, రాష్ట్రాన్ని ఇంకో లెవెల్ ఏమైనా చేసేస్తాడో, అమరావతిని ఇంకో ఏదేమన్నా చేయగలుగుతాడేమో, ట్రై చేద్దామో అనుకున్నారు, చేశారు. కానీ ఎక్కడైనా ఏ రాష్ట్రమైనా ఒక ప్రభుత్వం మారితే ఉన్నది ఉన్నట్టుగా కంటిన్యూ అవుతూ ఉంటది. కానీ కొంచెం ఒక మెంటల్లీ రిటార్డెడ్ అనాలో మరి ఇంకేమనాలో తెలియదు, అట్లాంటి వాళ్ళు నడిపించరు. రివర్స్ టెండరింగ్ అని పిలిపించి రివర్స్ లో వెళ్తున్నారు అనమాట. అలాగే రాష్ట్రాన్ని 15-20 ఏళ్ల వెనక్కి తీసుకెళ్లిపోయి దాన్ని రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. కానీ ఒకటి తెలుసుకోవాల్సింది ఏమంటే, అటు ప్రజలు తెలుసుకున్నారు, వైసీపీ నాయకులు గాని, కార్యకర్తలు గాని, లేకపోతే అందరూ అటు ఏ పార్టీ కార్యకర్తలు గాని, ఇటు ఎవరు కూడా పర్టికులర్ గా కూటమి కార్యకర్తలు, కూటమి నాయకులు గాని ఎవరైనా సరే మేము రాష్ట్రం కోసం పనిచేస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, బీజేపీ వాళ్ళు గాని రాష్ట్రం బాగు కోసం పనిచేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ సెల్ఫ్ సస్టైనబుల్ కోసం, సొంతంగా కోసం, లేదా మేం బాగుపడదాం అనే కోసం ఎవరు చేయట్లేదు, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే. ఆయనకి తెలుసు, ఆయనకేంది ప్రతి ఒక్కరికి తెలుసు, రాష్ట్రం అప్పుడే విడిపోయింది. ఒక 5 ఏళ్ల ముందు చంద్రబాబు నాయుడు గారు ఆల్మోస్ట్ ఆ రాజధాని గాని, ప్రతి పోలవరం గాని ఒక 70% కంప్లీట్ చేసి చేతిలో పెడితే దాన్ని ఏం చేయాలి, కంప్లీట్ చేయాలి. ఒక రాజధాని కట్టకపోగా 3 రాజధానులు అని పేరు చెప్పారు. ఒకటికి ఏ దిక్కు లేదు, ఆయన చేత కాదు, ఏది చేయలేదు. పోలవరం గురించి మనం అసెంబ్లీలో మాట్లాడుకున్నాం. ఆయన అనిల్ కుమార్ యాదవ్ గారు ఏం మాట్లాడారో చూస్తాం. ఆయన మాల కూడా వేసి సినిమా డైలాగులు కూడా చెప్పింది చూసాం. 2020లో మేము వస్తాం, 2021 డిసెంబర్లో చేస్తాం, 2022లో చేస్తాం అనేసి మార్చుకుంటూ వెళ్ళారు తప్పితే ఒక ఇటుక కూడా పేర్చలేని సందర్భం మనం చూసాం. ఇప్పుడు శ్వేతపత్రం గురించి చెప్పండి. ఒక పోలవరమే కాదండి, ఇటువంటివి రాష్ట్రంలో ఏ ఒక్కటి చెయ్యకపోగా, వాళ్ళకి చేత కాదు వదిలేయండి, చేయకపోగా ఉన్న పరిశ్రమల్ని కూడా మీకు చేతులెట్టి దండం పెట్టి మేము మిమ్మల్ని పంపించేస్తున్నాం మొర్రో, మాకు అవసరం లేదు అనుకొని ఇదే అమర్ రాజా ఫ్యాక్టరీని హైదరాబాద్ కి పంపించేస్తే ఇప్పుడు ఎంతటి వెలుగుల్ని హైదరాబాద్ లో మనం చూస్తున్నామో అది ప్రతి ఒక్కరు చూడొచ్చు. కానీ ఇక్కడ
కూటమి ప్రభుత్వం, కూటమి నాయకులు, కార్యకర్తలు రాష్ట్రం బాగు కోసమే పని చేస్తున్నారు, ఎవరి స్వలాభం కోసం పని చేయట్లేదని తెలుసు. కానీ వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు అండుకో వాళ్ళు ఇది మాత్రం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఉండొద్దు, ఎవరు ఉండొద్దు, మేము ఉండాలి. రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు మనకు. రాష్ట్రం అంటే ఎవరండి? ప్రజలు కాదా? యువత కాదా? మీరు ఇస్తున్నారు ఉద్యోగాలు? మీరు ఉద్యోగాలు ఎక్కడ ఇస్తున్నారు? ఉద్యోగాలు ఇవ్వరు. ఉన్న కంపెనీలు బయటికి తరుముతారు. ఇంకెందుకు మిమ్మల్ని పెట్టుకుంటారు? ఏమి పథకాలు ఇస్తాం? ఉచిత పథకాలు ఏమన్నా మీరేమన్నా కొత్తవి తీసుకొచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా పేర్లు మార్చి పెట్టుకుంటున్నారు. మేమే ఉచిత పథకాలు ఇస్తున్నాం, సంక్షేమ పథకాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారి తీసుకొచ్చారన్నట్టు ఎలా చెప్తున్నారండి? సిగ్గు లేకుండా ఆయన ఎలా చెప్తారు? 3,000 మేము ప్రజలకు ఇస్తామని చెప్పి 250 సంవత్సరం పెంచుకుంటూ వచ్చి ఏ మొహానం పెట్టుకొని వచ్చి చెప్తున్నారండి మళ్ళీ మేము నవరత్నాలు మేము 99%. ఆ 9 ఏదైతే ఉందో ఆ 1% లో పెట్టేశారు. అది వీళ్ళు చేసిన పని. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? మద్యపాన నిషేధం అన్నది మేము పూర్తి చేసే నేను ఖచ్చితంగా ఓట్లు అడుగుతాను 2024 ఎలక్షన్స్ కి అని చెప్పారు. ప్రజలు విన్నారు, నమ్మారు, దించారు, అయిపోయింది. చంద్రబాబు నాయుడు గట్టెక్కిచ్చారు. ఖచ్చితంగా ఇప్పుడు ఆయన అమరావతిని నడిపిస్తున్నారు, పోలవరం వెళ్తుంది, పెద్ద కంపెనీలు వస్తున్నాయి. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నాకు 11 ఇచ్చారు ప్రజలు అనేది ఆత్మవిమర్శ చేసుకోకపోగా, వాళ్ళ టీం గాని కార్యకర్తలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాల్సింది పోగా, మేము ఎక్కడ తప్పు జరిగింది అని చెప్పకపోగా, ఇప్పటికి కూడా మేము మీ కంపెనీ వస్తే మేము తరిమేస్తాం, రప్పలాడిస్తాం, పోలీసులు ఎవరన్నా అడ్డొస్తే రప్ప చేస్తాం. ఏమండి ఇవి? ప్రజలు ఇవా కోరుకునేది? తప్పు జరిగింది లేదా నేను ఫలానాది డెవలప్మెంట్ చేస్తాను, కొత్త ఐడియాస్తో రమ్మనండి. ఎవరు కాదన్నారు? ఎమ్మెల్యేగా మీరు జీతాలు తీసుకుంటున్నప్పుడు అసెంబ్లీకి వెళ్లాల్సిన పని లేదా? ఎందుకు వెళ్ళట్లేదు? ప్రజలు అడిగితే రైట్. చేసేది మళ్ళీ అడ్డుకుంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముందుకు నడిపిస్తున్నారు. ఆయనకు ఫలానా ఖచ్చితంగా ఒక టార్గెట్ పెట్టుకొని ఏ డేట్ కి మేము ఏమేమి తీసుకొస్తున్నాం అనేసి శ్వేతపత్రం ఒక్క నిమిషం సార్. 24 to 26 మధ్యలో రావాల్సిన నిధులు కూడా 24 లోపలే జగన్మోహన్ రెడ్డి గారు మింగేశారంటే ఏం చెప్పాలి? వాళ్ళని కడుపు కడుపుని తింటున్నారు. అందుకే కదా దించింది 11కి. రైట్. ఓకేనండి, ఆశీర్వింద్ గారు మాట్లాడదాం మనతో పాటు. ఓకే ఆశీర్వింద్ గారు. రైట్ అండి.